తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలని చేజార్చుకోవద్దు. ఇటు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మారాలనుకుంటారు, సరైన ఉద్యోగం రాదు. ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. మిత్రులుగా అనుకునేవారే శత్రువులుగా మారే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభించదు. ఏదో విధంగా వ్యాపారాన్ని గట్టెక్కించాలి, వ్యాపార బుద్ధి చేయాలి అనే ధోరణితో ముందుకెళ్తారు. సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఆ సంకల్పమే మిమ్మల్ని విజయబాటకు తీసుకెళ్తుంది. ఏదైనా సరే ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తోంది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యం చేద్దాం అనుకుంటారు, సరైన టైంలో డబ్బు చేతికి అందదు. కొంత అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. సరే, అప్పు చేయకుండా స్థలం కానీ ఇల్లు కానీ అమ్ముదాం లేదా మార్ట్గేజ్ లోన్ తీసుకుందాం అనుకుంటారు. అది కొంత జాప్యం చేసే అవకాశం గోచరిస్తోంది. మార్ట్గేజ్ లోన్కు ప్రయత్నిస్తున్న వారికి కొంతమందికి మార్ట్గేజ్ లోన్ వచ్చినా అది ఎందుకు ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి లోన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. క్రెడిట్ కార్డు విషయంలో ధనం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించినప్పటికీ ఇంట్లో వాళ్ళు నరదిష్టి కావచ్చు, బయట వారి నరదిష్టి కావచ్చు, ఎంతో సంపాదించారు, బాగా సంపాదిస్తున్నారు కదా అనే ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సినీ కళారంగాల వారికి, అకౌంటెంట్స్కి, డైలీ రొటేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి, హోటల్ వ్యాపారస్తులకు, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్ ఈ వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు, సూపర్ మార్కెట్స్కి అంతంత మాత్రంగా ఉంటుంది. హోటల్ బిజినెస్కి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి, కొరియర్ సర్వీసెస్ వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అంత లాభాలు అని చెప్పకపోవచ్చు, కానీ లాభాలు నష్టాలు లేకుండా అయితే ఉంటాయి. వచ్చిన లాభాలని సద్వినియోగపరచగలుగుతారు. అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదవండి. పరీక్షాకాలం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ఒకరు చదువుతున్నారు, ఒకరు పైకి వస్తున్నారు అనే ధోరణి మీకు ఉండదు. మనగానే వెళ్ళాలి అనే ధోరణి ఉంటుంది. చదవాలని ఆశ ఉంటుంది, కానీ ఏదో ఆటంకం రావడం, చదవలేకపోవడం, కొంచెం బద్ధకం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించి చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కష్టఫలి అన్నట్టుగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక వ్యవహారం పట్ల సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు వస్తాయి. సొంతంగా పెట్టుకుందాం, భాగస్వామ్య వ్యాపారం వద్దు, ఒక నిర్ణయానికి వస్తారు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. అటువంటి వాళ్ళు సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని నిర్ణయించుకుంటారు. అదే బాటలో ముందుకు వెళ్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. వచ్చిన సంబంధం ప్రతిదీ నచ్చలేదండం, ఇది బాగోలేదు, ఇంకోటి చూద్దాం, ఇంకో మంచిది ఏమైనా వస్తుంది లేదా ఇంకా ఏమైనా వస్తుంది అనే ధోరణిలో ఉంటారు. అలా వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళడం, నిజంగా మంచి సంబంధం వచ్చినా కూడా పక్కన పెట్టేసి ఏదో సంబంధం వచ్చిందని దాని మీద ముందుకు వెళ్తారు. అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఒక జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏది ఏమైనా సరే ఈ రాశివారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు బ్లూ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు లేదా శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.